ఛాంపియన్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఏదైతే మనకి యాక్చువల్గాను ఎంసీసీ వెబ్సైట్లో జరుగుతుందో మరియు స్టేట్ కౌన్సిలింగ్స్ ఏదైతే ఆంధ్రాలో ఎన్టీఆర్ఈహెచ్ఎస్ తెలంగాణలో కేఎన్ఆర్ఈహెచ్ఎస్ వెబ్సైట్స్లో జరుగుతాయో వీటితో సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా చిన్న వీడియో అవబోతుంది. జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను. సో మీరు ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యారంటే మాత్రం ఈ వీడియోలో మీకు అన్ని కవర్ అయిపోతాయి. పదండి నాన్న మొదలెడదాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోని చాయిస్ ఫిల్లింగ్ ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఇవాళ లేదంటే రేపటిలోపు మనకి ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ తర్వాత అలాట్మెంట్ లిస్ట్ వస్తుందో దాని డేట్ అనేది వచ్చేసింది అనమాట. దాంతో సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రివైజ్ స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు యాక్చువల్గా చూసుకున్నట్లయితే మొన్న ఇచ్చిన ఏదైతే యాక్చువల్గా ఉన్నదో దాంట్లో ఏమన్నారంటే మీకు 21st ఆగస్ట్ ఏదైతే ఉన్నదో 21st ఆగస్ట్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ 22nd to 31st ఆగస్ట్ లోపు మీరు రిపోర్ట్ చేయాలి ఆల్ ఇండియా కోటా అయితే. ఓకేనా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కోసం ఇది. ఓకే, అదే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే చిన్న ఒక అప్డేట్ ఇచ్చారు. దట్ ఈస్ మనకి యాక్చువల్గాను ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉన్నదో మనకి ఇదంతా జరుగుతున్నది కదా 21st వరకు. స్టేట్ కౌన్సిలింగ్స్ కూడా అలాగే 13th to 27th లోపు కంప్లీట్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు. విచ్ మీన్స్ దట్ మీకు స్టేట్ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవి కూడా ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోవాలి అండ్ త్వరగా చాయిస్ ఫిల్లింగ్ మొదలైపోవాలని అర్థం అనమాట. ఎందుకంటే రెండు ప్యారలల్గా జరిగాయి అనుకోండి, మీకు ఒక దగ్గర సీట్ వచ్చి ఇంకొక దగ్గర రాకపోయినా వదిలేయచ్చు, లేదంటే రెండు దగ్గరలా సీట్ వచ్చినా ఒక దగ్గర సరెండర్ చేసి ఇంకో దగ్గర మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్నిటి మధ్యన సింక్ ఉండాలనేసి స్టేట్ కౌన్సిలింగ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇంకా నేషనల్ కౌన్సిలింగ్ మధ్యన ఒక సింక్రనైజ్డ్ మేనర్గా జరగాలనేసి ఈ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో మీకు 27th ఆగస్ట్ లోపు స్టేట్ కౌన్సిలింగ్ అయిపోవాలి అంటే ఇవాళ లేదంటే రేపటిలోపు, అంటే మీకు ఇవాళ 20th కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి ఇవాళ వరకు టైం ఇచ్చారు యాక్చువల్గాను రిజిస్టర్ చేసుకోవడం. అది కూడా నేను మీకు చెప్పేస్తాను ఒకసారి. ఓకే, పదండి ముందుకు వెళ్దాం. ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్లు. సో కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో ఏం చెప్పారంటే ఇవాళ సాయంత్రం 8 గంటల వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఓకేనా, మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అని. సో మీరు ఇంకా చేయలేదు అంటే అది చేసేసుకోవచ్చు. అండ్ ఇవాళ సాయంత్రం లోపు లాస్ట్ నాన్న దీని తర్వాత కంటిన్యూ చేయరు, ఎందుకంటే వెంటనే ఇంకా వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోతాయి. సీట్ మెట్రిక్స్ కూడా మీకు ఇంకా రిలీజ్ చేస్తారు. ఓకేనా, అర్థమైందా? సీట్ మెట్రిక్స్ ఎలా ఉంటుందంటే ఇగో ఇక్కడ మీకు చూడండి. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా సీట్ మెట్రిక్స్ ఇచ్చారనమాట. ఓకే, ఇలా కిందన వెళ్ళామంటే ఇక్కడే మనకి యాక్చువల్గా ఈ వెబ్సైట్లో వెళ్ళామంటే దీని మీద క్లిక్ చేసి ఓకే అని వెళ్ళామంటే దీంట్లోనే మనకి సీట్ మెట్రిక్స్ కూడా ఇచ్చాడు అనమాట. వీ కెన్ గో హియర్. ఓకే, ఇక్కడ మొత్తం మీకు సీట్ మెట్రిక్స్ అన్ని కూడా ఇచ్చాడు. జస్ట్ 1 minute ఆగండి, ఐ విల్ షో యూ. ఓకే, సో క్యాండిడేట్ లిస్టు, షెడ్యూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్, క్యాండిడేట్ యూజర్ ఐడి అవన్నీ మనకు కూడా ఇచ్చాడు. 1 minute, ఐ థింక్ ఎక్కడో సీట్ మెట్రిక్స్ కూడా ఉండేది. ఎస్, ఇక్కడ ఉంచాడు కరెంట్ ఈవెంట్స్ సీట్ మెట్రిక్స్ ఇగో. సో మీకు అన్నిటివి సీట్ మెట్రిక్స్ కూడా ఇచ్చాడు. ఓకే, విచ్ మీన్స్ మనకు అలాగే స్టేట్ కౌన్సిలింగ్లో కూడా సీట్ మెట్రిక్స్ ఇంకా రిలీజ్ చేసేస్తాడు. ఆంధ్రతో సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో ఏమన్నాడంటే నిన్నటితోటి మనకి యాక్చువల్గాను చెప్పాలంటే మనకి ఇది అయిపోయింది. లెట్ మీ రీలోడ్ దిస్ వన్స్ అగైన్. చూడండి, లేట్ ఫీజ్ తోటి మనకి యాక్చువల్గాను మీరు అందరూ చూసుకున్నట్లయితే 19/8 వరకు మధ్యాహ్నం 3 గంటలకి, అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు క్లోజ్ అయిపోయింది మనకి. ఇంక దీనికి తర్వాత ఎలాంటి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మనకి. నౌ వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్? అన్నిటికన్నా ఫస్ట్ మీరు కనుక ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారంటే ఇవాళ రేపటిలోపు మీకు మీది అలాట్మెంట్ లిస్ట్ వచ్చేస్తుంది. లేదు మీరు స్టేట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే వెబ్ ఆప్షన్స్ రాబోతున్నాయి. అండ్ త్వరగానే నేను వెబ్ ఆప్షన్స్ అసలు ఎలా పెట్టుకోవాలనే దాని మీద మనకి స్టేట్లోని ఇప్పుడు మీరు ఏయూ రీజియన్ అయినా, ఎస్వీయూ రీజియన్ అయినా, ఓయూ రీజియన్ అయినా మీరు యాక్చువల్గా కాలేజెస్ని ఎలా పెట్టుకోవాలి, ఒక ఆంధ్ర స్టూడెంట్ తెలంగాణ కౌన్సిలింగ్లో ఎలా పెట్టుకోవాలి, తెలంగాణ స్టూడెంట్ ఆంధ్ర కౌన్సిలింగ్లో ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పేసిస్తాను ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఈచ్ అదర్ కౌన్సిలింగ్స్. ఓకేనా, సో కింద కమెంట్స్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అని కమెంట్ చేయొచ్చు. ఎనీవేస్ ఇవాళే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా వీడియో వచ్చేస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో డీటెయిల్గా నేను మీకు చెప్పేసి ఇవ్వబోతున్నాను. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ నాన్న. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఎంవీసాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకు October 2nd నుంచి 11th వరకు జరుగుతున్నది. ఇఫ్ యూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ దొరికిపోతుంది, వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్ నాన్న.